వేదిక పైన ప్రజా సమస్యలు చర్చించడానికి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇది ఒక సాగుగా తీసుకోవడం జరుగుతుంది. నిజంగా మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే, విశ్వాసం ఉంటే ఖచ్చితంగా శాసనసభకు రావాలి. కొన్ని రోజులు మీరు రాకపోయినా కూడా మీ శాసనసభ్యులైనా కూడా తప్పనిసరిగా శాసనసభకు హాజరు కావాలా. ఒక శాసనసభ్యులుగా గెలిచాలంటే ఎన్ని అవస్థలు పడి ఉంటారు. మీ వాళ్ళు పొరపాటునో గ్రహపాటునో ఆ 11 మంది గెలిచినారు. సరే, ఆ 11 మంది గెలిచిన చోట్ల కూడా ఏదో మేము అభ్యర్థులు నిర్ణయించడం ఆలస్యం కావడమో లేకపోతే సామాజిక వర్గాల్లో వేరే పరిస్థితుల వల్ల గెలిచినారు తప్ప ఆ 11 మంది కూడా నికార్సుగా గెలవలే. సరే, ఏమైనా సరే 175 మంది 11 మంది గెలిచినారంటే అంత ఇంతో వాళ్ళ ప్రజాబలం ఉన్నట్టే లెక్క. మరి గెలిచిన వాళ్లకు శాసనసభకు వచ్చేటువంటి హక్కు కానీ, ప్రశ్నించే హక్కు కానీ, మాట్లాడే హక్కు కానీ, చర్చల్లో పాల్గొనే హక్కు కానీ అవన్నీ వాళ్ళకు ఉంటాయి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మీరు కూడా శాసనసభకు పోవద్దంటారు. ఎంత న్యాయం ఇది? అంటే వాళ్ళు గెలిచింది ఎందుకు గెలిచినారు? ప్రతిపక్ష పాత్ర ఇచ్చినారు ప్రజలు ఓటర్లు. దాన్ని పోషించకపోతే రేపు ప్రభుత్వంలోకి వస్తే మాత్రం మీరేం చేస్తారు? గతంలో ప్రభుత్వంలోకి వచ్చి ఏం చేసినారు? అన్ని విధ్వంసాలే కదా. అవినీతి, అక్రమాలు, విధ్వంసాలు, అక్రమ అరెస్టులు, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య పేచీలు పెట్టడం, తగాదాలు పెట్టడం, ఇవే కదా చేసింది. మీరు ప్రభుత్వంలో ఉంటే అట్లా చేస్తారు. ప్రభుత్వం లేకుండా ప్రతిపక్షం ఉంటే ప్రతిపక్ష హోదా కావాలంటారు. ఈ విచిత్రమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా 2014-19 మధ్యలో 67 మంది శాసనసభ్యులు గెలిచినారు వైఎస్ఆర్సీపీ పక్షాన. ఆ 67 మంది గెలిచినారు. మీకు ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ కూడా దాదాపు 2.5 సంవత్సరము ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మిగతా శాసనసభ్యులు కానీ ఎవరు కూడా 2.5 సంవత్సరం శాసనసభ పోలే. అంటే అప్పుడు ప్రతిపక్ష హోదా ఉండి 67 మంది ఉండి పోలేదు. ఇప్పుడు 11 మంది ఉండి ప్రతిపక్ష హోదా లేదని ఇప్పుడు పోలేదు. ఏంటి ఈ ద్వంద్వనీతి, ద్వంద్వ ప్రమాణాలు, 2 నాలుకల ధోరణి అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మా వాళ్ళు శాసనసభకు పోయినారు. 23 మందే కదా మేము ఉండేది. అందులో 5 మందిని లాక్కున్నారు మొదటి 6 నెలల్లోనే. 23 మంది ఉన్నప్పటికీ కూడా, అంటే 5 మంది పోయినప్పటికీ కూడా, 18 మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం పోరాటం చేసినారు శాసనసభలో. ఆ పని మీరు ఎందుకు చేయడం లేదని అడుగుతున్నాం. అంతేకాదు, కౌన్సిల్లో కూడా ప్రభుత్వంలో లేనప్పటికీ కూడా లోకేష్ గారు కానీ మిగతా మా నాయకులందరూ కూడా ప్రజా సమస్యల పట్ల మరి నిబద్ధతో పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్షాన్ని నిలదీస్తున్నారు, తప్పులను ఎండగట్టినారు. మాకు ప్రభుత్వం లేదు, మేము అధికారంలో లేము అని చెప్పి కౌన్సిల్ పోకుండా ఉండలేదే మా వాళ్ళు పోయినారు. సరే, ఇప్పుడు కౌన్సిల్ విషయానికి వస్తే అక్కడ మీకు మెజార్టీ ఉంది. మీకు మెజార్టీ ఉంటే ప్రతి దాన్ని కూడా అడ్డుకోవడమే. ఎన్నో విషయాలపైన అసంబద్ధమైనటువంటి మాటలు, లేకపోతే భూతి పురాణాలు, అసభ్యమైనటువంటి భాష, ప్రవర్తన అవన్నీ కూడా చేయడం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వము, ముఖ్యమంత్రి, మంత్రులు ఎంతో సారం పాటించడం జరుగుతూ ఉంది. కల్తీ లడ్డు విషయానికి వచ్చినప్పుడు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో జంతువులకు కలిసిందనేటువంటి విషయం ఉంది కాబట్టి దాన్నే చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళందరూ కూడా ప్రస్తావించినారు. అది జాతీయ ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు కాబట్టి దాన్ని ప్రస్తావించినారు. 240 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని డైరీ బాబా డైరీలో అసలు డైరీలో లేదు.